చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్య, నాకెప్పుడు చూపించలేదు. అనయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర, రఘువీర. కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నా కంట్లో పోతనే లేదు. నాన్న, మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా, నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చో. కూర్చోయ్యా. మీరు కూర్చోండి అని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా, నువ్వు కూర్చో. తమ్ముడు కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో. నాన్న, కూర్చోండి. రండి. తమ్ముడు, ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నాను, ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లీ పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉండవా నువ్వు? వెళ్ళు. తమ్ముడు, అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్దురా, ఆగరా, నేను చెప్పేది విను. ఆగరా, నాన్న చెప్పాను వినరా, నా మాట వినరా. రే రఘువీర, నేను చెప్పేది విను. గొడవద్దురా రే రఘువీర, నేను చెప్పేది విను. చెప్పేది విను రఘువీర. ఆగరా, పెద్ద సమస్య. కూర్చోనన్నా, వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు? రానన్నా, కూర్చో. కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో. లేవద్దంతే. నాన్న, కూర్చోనన్నా. ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చోనన్నా. లేవద్దు. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు. నిలబడవా అన్నా? లేవద్దు నాన్న. నిన్నే అడుగుతున్నా అన్నా. లేవద్దు నాన్న. లేచి నిల్చోవా? రే బదవా, వచ్చి పట్టుకో. వేలు వేలు వద్దురా. తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు. రే బాబు,
ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద. మీరేలా చేయవచ్చా అన్నా? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. వద్దురా. ఏం అలవాటన్నా ఇది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పోకున్నాయాలా? ఒకరోజు అంతా మార్చాలి చూస్తున్నావా? వెరగొట్టాలి చూస్తున్నావా? అడుక్కు తినే. ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడి సమాధి కట్టేస్తాను. జ్యోతి జ్యోతి తలుపు తెరు. జ్యోతి జ్యోతి ఏం చేస్తున్నా? తలుపు తెరు చెప్తున్నాగా. తలుపు తెరు. అమ్మా తలుపు తీయమ్మా. జ్యోతి దాని మీద చేస్తావరా? రాయ్ రాయ్ వచ్చి తలుపు తీయండి రా. నేను చెప్పేది విను. జ్యోతి 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 నా దగ్గర ఏమీ లేదు జ్యోతి. నేనేం చేయను. తలుపు తీ జ్యోతి. ఒక్కసారి ధైర్యం ఉంటే రారా. తలుపు తీ జ్యోతి. జ్యోతి నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 8 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. ఈ రోజైనా నా మాట వినరా. నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయా, రారా వీరా, రారా వెళ్దాం.
వరమ్మా వరమ్మా ఏమీ లేదు. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. ఏమైందిరా? ఏమ్మా తల్లి, హ? వాడినేం అడక్కమ్మా. వాడి మీద ఎటువంటి తప్పు లేదు. నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి వాడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను చూసావా? అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు. అది కూడా నాకన్న బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా, తప్పు చేయలేదు. నేనేనమ్మా. హలో, నాన్న ఎవరు? ఏం లేదు నాన్న. అమ్మా తల్లి, అమ్మని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా వరమ్మా, ఏం లేదమ్మా, నేనున్నా కదా, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, లే, మెల్లగా లే. లేమ్మా, ధైర్యం ఏమి? నేనున్నా కదా, ఎందుకైనా కొంచెం లోపలికి వెళ్ళి గణేసుకోమ్మా. వెళ్ళు. చెప్పండి, ఫోన్ చేసింది ఎవరు? ఇంకెవరో కాదు నాయన, ఆ రత్నవేలు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవడానికి మనుషుల్ని పంపించాట. వాళ్ళు ఎక్కడికే వస్తున్నారట. బాబు, బాబు, ఏంటి? సీఎం దగ్గర నుంచి ఫోను. తీయొద్దు. లేదు, ఆల్రెడీ తీశాను, లైన్లో ఉన్నారు, మాట్లాడేయండి. రే, మీరంతా అటువైపు వెళ్ళండి, వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. హలో. హలో, నమస్తే సీఎం గారు, ఎలా ఉన్నారు? ఏంటి వేలు, ఫోన్ చేస్తే తీయడం లేదు? అబ్బే అలా ఏం లేదండి, స్నానానికి వెళ్ళాను, వచ్చి తీసే లోపల కట్ అయింది. ఎలా చూడు, అక్కడ జరిగేదంతా నాకు తెలుసు. ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు? అలా చెప్పకండి సీఎం గారు, చెప్పేవాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. ఇక్కడ జరిగిన దానికి పార్టీకి సంబంధం లేదు, నా పర్సనల్. నా ఇంటి వాకెట్లో ఎన్నో ఏళ్ళుగా నేను పెంచిన కుక్క నన్నే కరిచింది. దాన్ని నేను చంపాలి. ఇది చాలా చిన్న విషయం సీఎం గారు, మీరు ఇందులో ఎంటర్ అవ్వద్దు. వేలు, నేను సీఎంని మాట్లాడుతున్నాను, వింటున్నావా? అక్కడ ఏం జరిగినా సరే ఈ నిమిషమే అన్నిటినీ ఆపేసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు. ఏమున్నా సరే నేరుగా మాట్లాడుకుందాం, సరేనా? అది వదిలేసి కావాలని ఏదైనా చేసావో అంతే, అర్థమైందా? సీఎంకి చాలా పనులున్నాయి, పెట్టేస్తున్నా. ఉండు 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 ఉండు, నేను చూస్తాను, ఉండు. వీరా 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 వీరా, ఆగు 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 ఆగు. నువ్వు బయటకు వెళ్ళదు, నువ్వు బయటకు వెళ్ళదు, ఇక్కడ ఉండు, బయటకు వెళ్ళదు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వీరా, చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళు. నాన్న చెప్తున్నాడు, అమ్మ దగ్గరికి వెళ్ళు. నా మాట విను. రా, నేను చెప్తున్నా కదా, రమ్మంటుంటే. అయ్యా, వాళ్ళు వచ్చేసారు, నేను చెప్పింది విను. ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు అయ్యా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చోమంటే చెప్తున్నానా? కూర్చోయ్యా, నేను చెప్తున్నా కదా. చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చారని. నేను చూసుకుంటాను చెప్పాక నా మాట వినవా? నాన్న మాట వినవా? కూర్చోరా, కూర్చోరా, కూర్చో. ఇలా చూడు, నేను లోపలికి వెళ్ళొస్తాను, నువ్వు బయటకు వెళ్ళకూడదు, సరేనా? నేను చెప్తున్నాను విను. వెళ్ళావు
ఇదిగో పట్టుకో నాయనా. ఏంటి నాన్న ఇది? ఇవన్నీ ఎలా? ఇవన్నీ మీ గురువిచ్చినవే. చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికిమ్మన్నాడు. తీసుకో. వీరా, మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? కూర్చోనాయన. లోపలికి ఎవడొస్తాడో చూద్దాం. అన్నా ఎక్కడున్నారా? వచ్చేసామన్నా. ఇల్లు తాళం వేసి ఉందన్నా. లోపల ఉన్నారనుకుంటా. లోపలికి వెళ్ళి వేస్తానన్నా. లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పే వరకు బయటే ఉండండి. రే అందరూ వెళ్ళండి 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 వెళ్ళు.